ఒక అందమైన అడవిలో ఒక కాకి, ఒక పిచ్చుక, అలాగే ఒక చిలుక, గోరింక కలిసి ఉండేవి. కాకి చాలా చెడ్డది. ఆ పిచ్చుకని, ఆ చిలుకని ఎప్పుడూ ఇబ్బంది పెడుతూ ఉండేది. కొన్ని రోజుల తర్వాత వాటి గూడును తయారు చేసుకుంటాయి. ఎవరికి వారే గూడుని గట్టిగా నిర్మించుకుంటే కాకి మాత్రం బద్ధకస్తురాలు. గూడుని సరిగ్గా నిర్మించుకోదు. అది వర్షాకాలం వచ్చినప్పుడు ఆ గూడు ఇరిగిపోతుంది. అప్పుడు పిచ్చుక దగ్గరికి, చిలుక దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతుంది. ఎవ్వరూ సహాయం చెయ్యరు. చివరకు దాని బాధ చూడలేక చిలుక సహాయం చేస్తుంది. అప్పుడు కాకి అంటుంది, నేను నిన్ను ఎంతో ఇబ్బంది పెట్టాను. కానీ నువ్వు నాకు సహాయం చేశావు. అందుకు నేను చాలా సిగ్గుపడుతున్నాను. ఇంకెప్పుడూ ఇలాంటి పని చెయ్యను అని అందరితో సంతోషంగా ఉంది. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏమిటంటే, అపకారికి ఉపకారము ఎప్పుడూ చేయాలి. అలాగే ఉపకారికి కూడా ఉపకారమే చెయ్యాలి. అపకారికి కూడా ఉపకారం చెయ్యాలనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకునే నీతి.